హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన స్మార్ట్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట మల్లెపూలు కోసుకోవడానికి. ఇక ఎండాకాలం వస్తే మల్లెపూలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైందే కదా. ఇంకా ఈ కాలంలోనే మనకి మల్లెపూలు దొరుకుతాయి అన్నమాట. ఇక మేమైతే కోయడానికి వచ్చాము. పందిరి పైన ఉంది, ఇంకా అందిన కాడికి కోసుకొని వచ్చేసామన్నమాట. ఇక మా కొట్టు దగ్గర అంటే మా అత్త కొట్టు దగ్గర మొత్తం చెట్లు అయితే వేసిందనమాట. మంచిగా పూలు అయితే పూస్తాయి. కనకాంబరాలు మినిమం 1 వీక్ వచ్చేసి ఒక 2 టైమ్స్ కోస్తాము. అవి ఒక రెండు మోర్లు అయితే కాస్తాయి అనమాట. వారానికి 2 సార్లు కోస్తే ట్రిప్పుకి 2 మోర్లు అంటే 4 మోర్లు వారానికి వచ్చాక వస్తాయి అన్నమాట. చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఇంకా ఏరే వాళ్ళు కోసుకొని వెళ్ళారు. కనకాంబరాలు ఇచ్చలు విడిగా కాస్తాయి అన్నమాట. ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఇక మొత్తం అయితే కోసుకొని వచ్చామన్నమాట. కోయడం ఎంత టాస్కో, పూలని అల్లడం కూడా అంతే టాస్క్ అనమాట. ఇంకా పూలు అల్లడం అంటే నా వల్ల చేత అంటే నాకు రాదు. మా పాప అయితే అల్లేస్తుంది అనమాట. ఇక సరదాగా మీకు చూపించేద్దామనేసి మా కనకాంబరాల చెట్టు చిన్న గార్డెన్ ఈడే అవిసె చెట్లు అలాగే ఇది తంబ చెట్లు తెలుసా, తంబకాయలు, అది ఆ చెట్టు ఇంకా సొర చెట్టు అన్నీ పందిరైతే వేసేసింది అనమాట మా అత్త. పువ్వులు చూడండి, బొప్పాయి చెట్టు కూడా ఉంది. ఇక చిన్న చిన్న చెట్లు అవైతే మా అత్త కొట్టు దగ్గర వేస్తూ ఉంటుంది. మాకు మినిమం 1 అవర్ పట్టింది ఆ పువ్వులన్నీ కొయ్యడానికి. వీటిలలో 2-3 రకాలు ఉన్నాయి కదా. ఇవి కొంచెం ఇందులో రెడ్గా ఉండేవి ఉన్నాయి, అలాగే నార్మల్ ఆరెంజ్ కలర్లో ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కోసామండి, ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.